వార్తల్లోకి వెళదాం. ఫైనల్లోకి భారత్ చేరింది. అందరూ రాత్రి ఉత్కంఠభరితమైనటువంటి క్రికెట్ పోర్లో సెమీఫైనల్స్లో ఇంగ్లాండ్ని ఓడించి భారత్ ఫైనల్ చేరింది. 8వ తారీఖున ఫైనల్ న్యూజిలాండ్తో జరగబోతోంది. యుద్ధ బీభత్సం, పశ్చిమాసియాలో కొనసాగుతున్న కల్లోలం, అమెరికాకి బుద్ధి చెబుతా ఉంటున్న ఇరాన్, తెలంగాణకు కొత్త గవర్నర్గా శివప్రతాప్ శుక్లా, జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్రకు బదిలీ, 5 గవర్నర్ల మార్పు, ఒకరికి అదనపు బాధ్యతలు. సింఘ్వి, నరేందర్ రెడ్డిలు ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు తెలంగాణ నుంచి. బీహార్కి కొత్త సీఎం రాబోతున్నారు. రేసులో డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి, కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్, మంత్రి దిలీప్ కుమార్లు పోటీ పడుతున్నారు. కృష్ణా బోర్డు దండగా, ఏపీ జలదోపిడీ వదిలిపెట్టదు, టెలిమెట్రీలు పెట్టదు అంటూ వీరు ఒక కథనాన్ని ఇచ్చారు. ఇక కొన్ని సోషల్ మీడియాలో వచ్చిన ఇంట్రెస్టింగ్ విషయాలు. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబుకు ఉండవల్లి లేఖ. పోలవరం ప్రాజెక్టులోని గ్యాప్ 2 డ్యాంలో వ్యత్యాసాలు కనపడుతున్నాయి. భద్రతాపరమైన ముప్పు గురించి ప్రస్తావించిన ఉండవల్లి సిడబ్ల్యూసి లేవనెత్తిన అభ్యంతరాలను లేఖలో ఆయన తెలియజేశారు. పూర్తి సాంకేతికత, డిజైన్ అనుమతులు లేకుండా పనులు చేస్తున్నారనేటువంటి వ్యాఖ్య వస్తూ ఉంది. జాగ్రత్త కొనసాగించడం డ్యాం ప్రతిష్టకు, ప్రజా భద్రతకు ముప్పు. నదీ మట్టం కంటే 7.18 మీటర్ల ఎత్తులో నిర్మాణం జరుగుతోంది. డ్యాం కింద డయాఫ్రమ్ వాల్ నీటి సీపేజీని అడ్డుకోవడానికే. అది డ్యాంకు పునాది కాదు. పునాది లోపభూయిష్టంగా ఉంటే ఇసుక కోతకు గురవుతుంది. భవిష్యత్తులో సరిదిద్దలేని నష్టం అవుతుంది. జాగ్రత్త అంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు తన వంతు బాధ్యతగా చంద్రబాబు ప్రభుత్వానికి లేఖ రాశారు. మరి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదో తెలియదు. కాపులు నీ వెంట లేని రోజున చంద్రబాబుకి నువ్వు అరటిపండు లెక్క, అరటిపండు తొక్క అంటూ నీ బలం నీ కులం, అవునన్నా కాదన్నా ఇదే నిజం. జనసేనకు కాపులే బలం, చంద్రబాబుకి నువ్వు బలం. కాపుల మీద దాడులు జరుగుతున్నప్పుడు, కాపుల్ని హింసిస్తున్నప్పుడు నువ్వు మాట్లాడకపోతే నీ వెంట కాపులు ఎందుకు నడవాలి? కాపులు నీ వెంట లేని రోజున చంద్రబాబు నిన్ను అరటిపండు తొక్కని పారేసినట్లు పారేస్తాడు. కాస్కో, నేను చెబుతున్నా ఇది నిజం అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యది. ఇది కాపుకులంపై దాడి కాదా? అంబటి రాంబాబు ప్రశ్న. గుంటూరు నడిబొడ్డున్న నా ఇంటిపై దాడి చేశారు. పోలీసుల సాక్షిగా నా ఇంటిపై దాడి జరిగింది. ఇంటిపై దాడి చేయడమే కాకుండా కులం పేరుతో దూషించారు. వంగవీటి రంగాను దారుణంగా హత్య చేశారు. రంగా హత్య, ముద్రగడ ఇంటిపైన, నా ఇంటిపైన దాడి జరిగింది. కాపులపై దాడి కాదా ఇది? కులాలను రెచ్చగొట్టి ఏం సాధిస్తారని ప్రశ్నించిన అంబటి రాంబాబు. ఇక మరో దారుణం ఏంటంటే, ఈయన ఎవరో రెస్టారెంట్ అండ్ బార్ పెట్టారట. పుణ్యాతుడు పెట్టుకున్నాడు ఏకంగా ఎక్కడ మచిలీపట్నం అట. ఎంఆర్పి ధరలకే అమ్ముతామని చెప్పి అంబేద్కర్ విగ్రహానికి పక్క తగిలిచ్చారండి ఆ ఫోటోని. ఏం చేస్తాం, లడ్డూ కల్తీ అంటూ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆ రకమైనటువంటి ఫ్లెక్సీలు పెట్టి హిందూ మతానికి తీరని అపచారం చేసి తిరుమలకి అప్రతిష్ఠ చేసినటువంటి ప్రభుత్వంలో ఈ అంబేద్కర్ విగ్రహానికి ఇలాంటి పటాలు పెట్టడాన్ని మనం పెద్దగా ఆశ్చర్యపోవక్కర్లేదేమో. ఇక ఇతర వార్తలకు వెళ్దాం. ఒకరు కాదు ముగ్గురు ముద్దు, జనాభా నిర్వహణ విధానంపై ముసాయిదా విడుదల చేసిన సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో సంతానోత్పత్తి వయసులో దంపతులు సుమారు 90 లక్షల మంది ఉంటారు. వీరిలో 11.7 లక్షల మంది పిల్లలు పుట్టని వారు ఉంటారు. వారిలో పేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో IVF చికిత్స అందిస్తామంటూ ఈయన ఒక ఆసక్తికరమైన ప్రోత్సాహకాలు ఇస్తాం. జనాభాలో ఈ పిల్లల కంటే నెలకి 1000 రూపాయలు చొప్పున ఇస్తాము, ప్రసవ సమయంలో 25,000 ఇస్తాము అంటూ ఆయన ప్రకటన చేశారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య వలసల సమస్య. ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న తీరా, లేక నిజంగానే జనాభా తగ్గిపోతోందా ఏమిటి? చంద్రబాబు గారు ఎవరి భావజాలాన్ని ఉద్దేశించి ఈ ప్రయత్నం చేస్తున్నారు? ఎవరి మెప్పుదల కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారు? లేదు నిజంగా చిత్తశుద్ధితోటే ఈ జరుగుతోందా?